హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చామదుంపల పులుసు చూపిస్తున్నా అండి. నా దగ్గర ఉండే కొన్ని చామదుంపలే, కానీ ఎంత బాగా వస్తుందంటే ఎక్కువలా వస్తుంది అనమాట. ఎలాగో నేను చూపిస్తాను చూడండి. ముందుగా ఇవి ఉడకపెట్టుకుంటున్నాను. అండ్ చింతపండు కూడా ముందుగానే నానపెట్టుకోవాలండి, ఒక పావు గంట ముందే. ఓకేనా? ఉడికిపోయిన తర్వాత ఇవి ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా ఇలా తరుగుకోవాలండి. ఒక 2 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి, ఇంకా చామదుంపలు, ఒక టమాటా సరిపోతుందండి. టమాటా నేను తర్వాత చూపిస్తాను. ముందుగా స్టవ్ అంటించుకొని కళాయి పెట్టుకున్నానండి. కళాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు ఐటమ్స్ కామనే, ఆవాలు, జీలకర్ర అవి కూడా వేసుకోవాలి. నేను వెల్లుల్లిపాయ వేసుకోవట్లేదండి, మీకు కుదిరితే వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు. అలాగా ఆయిల్ కలర్లో ఉందని అనుకోకండి, మొన్న ఫిష్ దమ్ బిర్యానీ చేశాను కదా, ఆయిల్ ఇంకా ఉంది. సో ఇంక ఈరోజుతో అయిపోతుంది అనమాట. సో నేను ఎందుకు వేస్ట్గా అని చెప్పి కర్రీస్లోకి వాడేస్తున్నాను అంతేనండి. అలా వాడచ్చో లేదో నాకు తెలీదు, నేను వాడుతున్నాను. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఇలా ఆనియన్, పచ్చిమిర్చి వేసుకున్నానండి. ముందుగానే పచ్చిమిర్చి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి, స్పైస్ బాగా అనిపిస్తుంది. తర్వాత ఆనియన్ వేసుకోవాలి. అవి 2 మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని తొందరగా మగ్గిపోతుంది అనమాట ఆనియన్ అనేది. తర్వాత ఒక టమాటా తీసుకున్నానండి, ఇలా కట్ చేసుకున్నాను, బై మిస్టేక్లీ. ఇంకా ఉల్లిపాయ అది వేగిన తర్వాత టమాటా కూడా యాడ్ చేసేసుకున్నానండి. అవి 2 మగ్గుతూ ఉంటే ఇంక ఈలోపు దుంపలు చూడండి, నేను ఒక దుంపని 2 దుంపలుగా కట్ చేసుకున్నాను. సో మనకి కర్రీ ఎక్కువగా అనిపిస్తుందండి, అలాగా బాగుంటుందన్నమాట. చామదుంపల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. చెప్పాను కదా, ఆల్రెడీ నేను చామదుంపలు వేపుడు కూడా వీడియో చేశాను. సారీ, ఈరోజు మాట ఎందుకో తడబడిపోతుంది, ఏమనుకోవద్దు. ఇదిగోండి దుంపలు కట్ చేసుకొని ఇంకా నేను వేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఒక దుంప మాత్రం, ఆ చిన్న దుంపలు మాత్రం అలా వేసాను, పెద్ద దుంపలు మాత్రం 2-3 కట్ చేసి వేసుకున్నాను అలా పీసెస్గా. మనకి ఈజీగా తొందరగా అయిపోతుందండి, ఒక 20 మినిట్స్లో కర్రీ అయిపోతుందండి, ఎక్కువ టైం ఏం పట్టదు. ఆల్రెడీ దుంపలు ఉడికిపోయి ఉంటాయి కాబట్టి సో తొందరగా అయిపోతుంది. ఇంకా నేను కొంచెం పసుపు యాడ్ చేసుకున్నానండి, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం పట్టిద్దండి, ఒక స్పూన్ షుగర్ ఆర్ బెల్లం, అది మన ఇష్టం. పులుసు కూరకి ఏదైనా ఓకే అండి. నేను షుగర్ యాడ్ చేసుకున్నాను ముందుగానే. తర్వాత అవి మగ్గిన తర్వాత లాస్ట్లో కారం వేసుకోవాలండి. ఈవెన్ నేను దీనిలోకి లాస్ట్ టైం నేను చేపల పులుసుకు చేసిన ఏమంటారు జీలకర్రను ధనియాలు పొడి ఉంది, సో అది కూడా యాడ్ చేసుకున్నాను అండి. పులుసుకైతే అది కూడా బాగుంటుంది కదా అని చెప్పి, మనకి నాన్ వెజ్ తిన్న ఫ్లేవర్ ఇక అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలుపుకున్నానండి. కలిపి ఒక పావు గంట అలా ఉంచేసాను మగ్గి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు. తర్వాత ఇంకా పులుసు పోసుకోవడమేనండి. పులుసు పోసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అవి మరుగుతూ ఉంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి, మనకి మంచిగా అనిపిస్తుంది చూడ్డానికి. ఇంకా పులుసు దగ్గరికి అయితే ఇంకా సూపర్ ఉంటుందండి. కొంతమంది వాటర్గా అంటే కొంచెం తిప్పడినా చాలా ఆపేస్తారు, నేనైతే దగ్గరికి చేశానండి. సో ఇంకా టేస్టీగా బాగుంటుంది అనమాట. కొంచెం మనకు నిల్వ కూడా ఉంటుంది అలా దగ్గరగా చేస్తే, పులుసు దాన్ని బాగా పట్టి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, ఓకేనా? ఇన్స్టాగ్రామ్లో కూడా నేను చిన్న పోస్టులు పెడుతున్నానండి, ఈవెన్ అక్కడ కూడా చూడండి. ఇదిగోండి ఇలా ఇంకా దగ్గరికి అవుతుందండి. ఇలా వేడివేడి అన్నంలో ఇలా పులుసు వేసుకొని చామదుంపతో తింటుంటే సూపర్ ఉంటుంది కదా కాంబినేషను. యాక్చువల్లీ నేను దీని కాంబినేషన్ వచ్చి బీరకాయ పెసరపప్పును ఇలా చామదుంపల పులుసు చేశానండి. ఆల్రెడీ నిన్న బీరకాయది పోస్ట్ చేశాను, ఈరోజు చామదుంపలు పోస్ట్ చేస్తున్నాను అండి. డైలీ ఏదో ఒకటి వీడియో ఉండాలి కదా అని చెప్పి పక్కన అలా స్టోర్ చేసుకుని ఉంచుకుంటానండి. అందరూ అంతే కదా, వెంటనే అన్నీ పోస్ట్ చేసేస్తే మళ్ళీ మనకి వీడియోస్ తొందరగా దొరకవు కదండి హౌస్ వైఫ్కి, మళ్ళీ పెట్టినవి అయిపోతాయని చెప్పి నేను ఇలా చేస్తూ ఉంటానన్నమాట.